మనము కనికరము 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 కల కనిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషపరుచులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించును. కన్నీళ్లు విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదను. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవువాడు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చేదారు. దేవుని పరిశుద్ధాత్మ దీవించుగాక. 126వ దావీదు కీర్తనను చదువుకుంటున్నాము. 120 నుండి 134 వరకు ఇవి 15 కీర్తనలు. ఇవి యాత్రా కీర్తనలు. ది సాంగ్స్ ఆఫ్ అసెంట్ అంటారు, పైకి ఎక్కడం అన్నట్టు. ఇందులో ఇప్పటికి ఏడవ భాగానికి మనం వచ్చి ఉన్నాము. ఈ యొక్క కీర్తనలో ఏం చెప్తుందంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినాడు. అంటే సియోను అనేది కొండ, సియోను కొండ అన్నట్టు. అది ఏంటిదంటే దేవుని సింహాసనము, ఆకాశమునకును భూమికి మధ్య ఉంటుంది అది సింహాసనము. ఈ యొక్క లోయలన్నీ నింపబడతాయి, పర్వతములన్నీ కూర్చబడతాయి. అప్పుడు సియోను పట్టణం ఒకటే రాజధానిగా ఉంటుంది. అన్ని దేశాలకు ఒకటే రాజధాని. ఏంటిది? అది సియోను. ఈ సియోనులో ఇప్పుడు భారతదేశం నుండి ఇట్లా చూడవచ్చు, ఇక్కడ నుండి కూడా చూడవచ్చు సియోనును. ఏ దేశంలో ఉన్న వారైనానో అక్కడ సియోను కొండను చూడవచ్చు, దేవుని సింహాసనాన్ని. చచ్చౌకంగా ఉంటుంది అన్నట్టు. చచ్చౌకం అంటే ఏంటిది? 4 భుజాలు ఒకటే. 4 భుజాలు. అదే ఈ యొక్క అది ఏంటిదంటే, ఈ యొక్క మోషే కొండ మీద చూస్తాడు అన్నట్టు. కొండ మీద చూసినప్పుడు ఆయనకు ఒక సన్నివేశాన్ని చూపిస్తాడు. ఆయన మందసపు పెట్టెను చూస్తాడు. మందసపు పెట్టె ఏంటిదో కాదు, రాజులైన యాజక సమూహం ఉండేదే అది. అది సియోను కొండలో అది ఉంటుంది అన్నట్టు. అది చాలా ఆశ్చర్యకరం, మన కన్నులకు ఆశ్చర్యకరం ఆ సన్నివేశము. ఈ సియోను కొండ అది 1000 సంవత్సరముల తర్వాత అదే నిత్యరాజ్యం అయిపోతుంది. నిత్యరాజ్యము అదే అవుతుంది. ఈ భూమియు ఈ ఆకాశమును దేవుని సముఖము నుండి పారిపోతాయి. అంటే ఈ భూమి నరకంగా మారుతుంది అన్నట్టు. ఈ భూమి నరకంగా మారుతుంది, ఇందులో నరకం అయిపోతుంది. ఇది దేవుని సముఖం నుండి పారిపోతుంది అన్నట్టు. అట్లాగూ మనము ఆ సియోను కొరకు ఎదురు చూస్తున్నాం. మన నిరీక్షణ ఏంటిదంటే, సియోను మనము కల కనిన వారి వల్లే నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుకలు ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారు. అప్పుడు ఏమంటుందంటే, మన నోటి నిండా ఏముంటుందంటే నవ్వు ఉంటుంది. నవ్వు ఎప్పుడు? క్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలనలో మనకు ఉంటుంది అన్నట్టు. కల కనిన వారు కలనా ఇది నిజమా అని అనుకుంటాం అన్నట్టు. అది ఇది కలనా ఇది నిజమా అని అనుకుంటాం అన్నట్టు. నాలుక ఎట్లుంటుంది అన్నట్టు? ఆనందగానంతో నిండి ఉండేను. మన ఈ నాలుకలు ఎట్లుంటాయి అంటే ఆనందగానము.
ప్రభువే సమస్తమును, ఆయనే రక్షకుడు, ఆయనే మన కోట. ఎట్లుంటుందంటే అన్నీ ఆయనే. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు ఈ భూమి మీద ఉంటారు, వాళ్ళు పోరు. నీతిమంతులైన అన్యజనులు ఉంటారు అన్నట్టు. నీతిమంతులు ముస్లింలలో కానీ, ఈ ప్రతి కులంలో కానీ, హిందువులలో కానీ, ప్రతి జనాంగం, ప్రపంచంలో ఉన్న జనాంగంలో నీతిమంతులు ఉంటారు. ఎవరు ఎందుకు ఉండరు? ఉంటారు, నీతిమంతులు ఉంటారు. వారు చెప్పుకుంటారు, ఏమంటారంటే యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను అని. 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు అన్నట్టు అక్కడికి. ఎక్కడికి వెళ్తారు? సియోను కొండ మీదకి వెళ్తారు. సియోను కొండ మీదకి వెళ్తారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అప్పుడు మనం అనుకుంటాం, వాళ్ళు అనుకునేదేమో అది అన్యజనులు అనుకునేది భూమి మీద ఉండే. ఇప్పుడు రాజులైన యాజక సమూహం ఎక్కడుంటుంది? ఆ సింహాసనము పాదముల యొద్ద ఉంటుంది. 24 పెద్దలు చుట్టూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 24 పెద్దలు ఎవరనంటే అది ఇశ్రాయేల్ 12 గోత్రాలు, 12 మంది శిష్యులు, అందులోనే మనం ఉంటాం. ఇశ్రాయేల్ 12 గోత్రాలు గుమ్మంల వల్లే ఉంటవి. ఆ యొక్క పునాదులు ఎట్లుంటాయంటే ఈ యొక్క యేసుక్రీస్తు శిష్యుల పునాదులు అన్నట్టు అవి. చాలా జాగ్రత్తగా మనం అనుకునేది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమే. అప్పుడు ఎట్లుంటాము? సంతోషముగా ఉంటాము. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టిన మా వారిని రప్పించును. అప్పుడు చెరపట్టడం అంటే జైల్లో ఉన్నారు. చెరపట్టడం అంటే జైల్లో ఉన్నారు అన్నట్టు. క్యాప్టివిటీ అంటే జైల్లో ఉన్నారు అన్నట్టు. జైల్లో ఉన్న వాళ్ళందరూ అంటే జైల్లో ఉన్నారని అంటే ఏంటిది అన్నట్టు? సాతాను బంధకములో ఉన్నారు అన్నట్టు. సాతాను బంధకములో ఉన్నారు. వాళ్ళు ఎట్లా వస్తారంటే ప్రవాహం వచ్చినట్లు జల ప్రవాహం వచ్చినట్లు వాళ్ళు వస్తారు అన్నట్టు. అప్పుడు ఈ భూమి అంతా నిండుతుంది. ఈ కడమ ఈ యొక్క క్రీస్తును అంగీకరించిన వారు బ్రతకరు. అప్పుడు వాళ్ళు చనిపోయి అంటే నిద్రపోతూ ఉంటారు. 1000 ఏళ్ళ కాలం వరకు వాళ్ళు నిద్రనే పోతారు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోసేస్తారు. కన్నీళ్లు వీస్తారు అన్నట్టు. కన్నీళ్లు విడుచుచు ఈ వాక్యాన్ని బోధిస్తారు. కన్నీళ్లు విడుస్తారు అన్నట్టు. వారు అప్పుడు సంతోషగానంతో పంటకు వస్తారు అన్నట్టు. అంటే ఈ వాక్యాన్ని విత్తేవారు ఒక్కరు కూడా లేరు కదా. ఇప్పుడు ఎవ్వరు లేరు. మన కన్నీళ్ళతో విత్తుతున్నాం, మన కన్నీళ్ళతోనే చేస్తున్నాం, కానీ అప్పుడు ఆ పంటను వస్తాం. ప్రకాష్ ఒక దర్శనం చూసిండట. పిడికల ప్రకాష్ అన్న, నువ్వు వచ్చి నన్ను చేయి పట్టుకొని నువ్వు రా అని అన్నాడట. ఎక్కడికన్నా అంటే నువ్వు రా అని అన్నాడట. అంటే నేను తీసుకుపోతుంటే పెద్ద చర్చ పడ్డదట. పెద్ద చర్చ, ఆకాశమునకు ఇట్లా భూమికి నడి మధ్యలో ఉన్నదట అప్పుడు చర్చి. అట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా ఏ విధంగా కన్నీళ్లతో విత్తువారు సంతోషగానముతో పంట కోసేదారు. మనము ఇప్పుడు ఈ ప్రజలు వత్తలేరు కదా అని మనం బాధపడాల్సిన అవసరమే లేదు. అయితే మరి అప్పుడు మాత్రం పంటకు వస్తాం. ఇప్పుడు పంట మన చేతిలో లేదు, కానీ అప్పుడు పంటను కోస్తాం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు. అంటే ఏడ్చుకుంటూ విత్తుతాం మనం, కానీ ఎవ్వరు రారు, ఎవ్వరు రక్షణ పొందరు, ఎవ్వరు. కానీ అప్పుడు మాత్రం ఎటుంటాం? సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వస్తున్నాం. పనులు అంటే ఏంటిది? పనులు
పనలు అంటే మూట కడతారు కదా, మూట కట్టిన పనను అంటారు అన్నట్టు. పన అంటే ఏంటిది? విత్తనాలు ఉండే అన్ని విత్తనాలు ఇట్లా ఒక పన ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక్కొక్క పనను సమకూర్చి కట్టగట్టడం కట్టడాన్ని పన అంటారు. పనలు అయితే పిడికెడు మోపులు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చి చూపువాడు ఎటుంటాడు అన్నట్టు, అప్పుడు సంతోష గానము చేయుచు పనులను మోసుకొని వచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక.